వాట్సాప్ క్యాంపెయిన్స్ చూద్దాము. బట్ ఈ వాట్సాప్ క్యాంపెయిన్స్ ఏంటంటే మనకి చాలా ప్రాబ్లమ్ అనమాట. మనకి అంటే లైక్ ఎట్లా పడితే అట్లా యూజ్ చేసామంటే అవి మన అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతది. వాట్సాప్ అకౌంట్. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ అంతా మామూలుగా ఫ్రీ వర్షన్ అనేది అలో చేయరు. మనకి దీంట్లో మనం 2 టైప్స్ ఆఫ్ వాట్సాప్ క్యాంపెయిన్స్ చేసుకోవచ్చనమాట. లైక్ ఒకటేంటంటే ఏపీఐస్ ఇంటిగ్రేట్ చేసుకొని అట్లా చేసుకోవచ్చు. రెండోదేమో జస్ట్ నార్మల్‌గా టూల్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది కావాలన్నా కూడా చాలా ఎక్స్‌పెన్సివ్. మనము పెద్ద కంపెనీస్ మాత్రమే ఆఫర్ చేయగలుగుతాయి. బట్ చిన్న చిన్న కంపెనీస్ అనేవి ఇంత అమౌంట్ స్పెండ్ చేసి వాట్సాప్ క్యాంపెయిన్స్ చేయలేవనమాట. వీటికి కూడా మనము ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం రీచార్జ్ చేసుకుంటే మెసేజ్‌కి ఇంత కాస్ట్ అని మన మెసేజెస్‌ని బట్టి అట్లా ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటది. టూల్స్ నుంచి యూజ్ చేసుకుంటే. బట్ ఏపీ నుంచి ఇంటిగ్రేట్ చేసుకుంటే దానికి కూడా మనం కొన్ని సర్వీస్ చార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటదనమాట. బట్ ఏపీఐ నుంచి తీసుకుంటే ఏమవుతుందంటే ఒక కొత్త నంబర్ అనేది కావాలి. ఆ నంబర్‌కి వాట్సాప్ అకౌంట్ అనేది ఉండకూడదు. అలాగే మనకిప్పుడు బ్రాండెడ్ వాట్సాప్స్ ఒస్తాయి గదా! లైక్ అంటే అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ కానీ, ఇంకేదన్నా సైట్స్, వెబ్‌సైట్స్ వాళ్ళకేంటంటే ఎక్కువ అమౌంట్ పే చేస్తారు గాబట్టి, వాళ్ళకి బ్రాండెడ్ అకౌంట్స్ అనేవి వాళ్ళకి అట్లా మామూలుగా పెట్టేసుకుంటారు డెడికేటెడ్‌గా. ప్రస్తుతానికైతే మనకున్న ఆప్షన్స్‌లో ఫస్ట్ సింపుల్ ఆప్షన్ ఒకటి చూద్దాం. ఇక్కడ మనకి వాట్సాప్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొనుండాలి. లైక్ ఏ వాట్సాప్ అయినా వర్క్ అవుతది. ఫస్ట్ సింపుల్‌గా మనం ఒక ఎక్స్‌టెన్షన్ తోటి వాట్సాప్ మెసేజెస్ సెండ్ చేయొచ్చనమాట. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక ఎక్స్‌టెన్షన్ అని యాడ్ చేద్దాం. బట్ ఈ ఎక్స్‌టెన్షన్ అనేది మనకి చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి. ఎవరైనా మరి రిపోర్ట్ కొట్టారంటే మన అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతది. బట్ ఇక్కడ మనం ఎక్స్‌టెన్షన్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి డబ్ల్యూఏ బల్క్ మెసేజ్ సెండర్ అనే ఒక ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకొకటుంది డబ్ల్యూఏ సెండర్ ఫ్రీ బల్క్ మెసేజెస్ అని. మళ్ళీ అలాగే వాట్సాప్ బల్క్ సెండర్ అని ఉన్నాయి. బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెండర్స్ ఉన్నాయి గానీ, బట్ అన్నిటికి ఆప్షన్స్ ఒకలా ఉండవనమాట. దానికోసం అనేసి మనం ఏం చేస్తామంటే చెక్ చేసుకోవాలి ఫస్ట్. క్రోమ్ వెబ్ స్టోర్‌లోకెళ్ళేసి బల్క్ వాట్సాప్ అని బల్క్ వాట్సాప్ ఎక్స్‌టెన్షన్స్ అయితే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇక్కడొచ్చేసి బల్క్ వాట్సాప్ మెసేజ్ సెండర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఇందులో మీరు చెక్ చేసుకోవాలి ఎలాంటి వాట్సాప్ అకౌంట్స్ ఉన్నాయి. బట్ ఇవి నార్మల్‌గా చెక్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ ఉండదు. జస్ట్ ఇది ఇన్‌స్టాల్ చేసుకొని ఎలా వర్క్ అవుతున్నాయి అనేది మనం చెక్ జేసుకోవాలనమాట. లైక్ ఇక్కడ ఒక మెసేజ్ ఉందనుకోండి. ఇక్కడ మనకి యాప్‌లో మనకి 4.7 రేటింగ్స్ ఇవన్నీ చూసుకోవచ్చనమాట. రేటింగ్స్ చూసుకొని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ కొంతమందేంటంటే మనకి ఇస్తారు ఎలా సెండ్ చేస్తుంది అని. కొంతమంది ఇవ్వరు. కొన్నేమో జస్ట్ ఇమేజెస్ ఇస్తారు. ఇట్లా మనం చూసుకోవచ్చనమాట. ఈ ఇమేజెస్ ఎలా వర్క్ అవుతాయి. లైక్ బట్ కొన్నేంటి ఇందులో పెయిడ్ ప్లాన్ ఉంటుంది. ఫ్రీ ప్లాన్ అయితే అసలు వర్క్ అవ్వవు. అవి కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూడాలంటే మనకి నచ్చిన ఒక వాట్సాప్ దాన్ననేది యాడ్ జేసుకోవాలి మనం. జస్ట్ ఇక్కడొచ్చేసి ఇక్కడ క్లిక్ చేసాం గదా! ఇక్కడ యాడ్ టు క్రోమ్ అనుంది. డైరెక్ట్ క్లిక్ చేస్తే మనకి క్రోమ్‌కి యాడ్ అయిపోతుంది. ఇక్కడ మనకు దీనికొచ్చేసి చాలా తక్కువ మంది యూజర్స్ ఉన్నారు. చూసుకోవాలనమాట. అన్నీ మంచిగా ఉన్నాయా? లేవా? ఫీచర్స్ మళ్ళీ కొన్ని బల్క్ వాట్సాప్స్ ఏంటంటే మనకి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి గాబట్టి, ఇక్కడ దానికి సంబంధించిన డేటా ఇచ్చారు. ఇవన్నీ చదువుకొని కేర్‌ఫుల్‌గా అప్పుడు మనం ఇన్‌స్టాల్ జేసుకోవాలి. బట్ అలా ఇన్‌స్టాల్ చేసినదే మనకి ఈ బల్క్ వాట్సాప్. బల్క్ వాట్సాప్ ప్లగిన్ అనేది
ఇక్కడ మనకి ఈ వాట్సాప్ నంబర్స్‌లో ఎక్కువ నంబర్స్‌కి గనక పంపించేస్తే మన అకౌంట్ అనేది బ్లాక్ అవుతది. మనకిక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అవి చూద్దాము. ఫస్ట్ సింపుల్ అంటే ఫస్ట్ నార్మల్‌గా ఇక్కడ మనం వాట్సాప్ నంబర్స్ అన్నీ కాపీ పేస్ట్ చేసుకోవాలి. ముందు +91 రావాలి. ఆఫ్టర్ ఆ నంబర్ అయిపోయిన తర్వాత కామా రావాలి. నెక్స్ట్ నంబర్ యాడ్ చేయాలంటే. ఇట్లా మనం ఒక 10, 20 నంబర్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ మెసేజ్ రాస్తాం. సేవ్ యాస్ ఎ టెంప్లేట్ అన్నామనుకోండి, ఈ మెసేజ్‌ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకి ఈ మెసేజ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనకేంటంటే ఇమేజెస్ సెండ్ చేయొచ్చు. పీడీఎఫ్స్ కానీ ఇట్లా అన్నీ సెండ్ చేయొచ్చు. కానీ అది ప్రో వెర్షన్‌లో వస్తాయి. ఫ్రీ వెర్షన్‌లో రావు. తర్వాత మనకిక్కడ మాక్సిమం ఇక్కడ మనకేం కావాలంటే టైమ్ ఇంటర్వెల్ కావాలి. అంటే ఒక మెసేజ్‌కి ఇంకొక మెసేజ్‌కి మధ్యలో గ్యాప్ అనమాట. మనం గ్యాప్ లేకుండా ఫాస్ట్‌గా సెండ్ చేస్తూ ఉంటే ఇది ఆటోమేషన్ జరుగుతుంది అని చెప్పి మన అకౌంట్ బ్లాక్ చేస్తది. ఇక్కడేంటంటే మనకి సెకండ్స్ అనేవి ఉన్నాయి. మనం ఎన్ని సెకండ్స్ అయినా పెట్టుకోవచ్చు. అంటే సెండింగ్ ఇంటర్వెల్ ఒక మెసేజ్‌కి ఒక మెసేజ్‌కి మధ్యలో టైమ్ అనమాట. ఇక్కడొచ్చేసి మనం 9 సెకండ్స్ పెట్టుకున్నాం అనుకో ఇక్కడ 12 సెకండ్స్ పెట్టుకున్నాం అనుకోండి. అంత టైం మనకు ఒక్కొక్క మెసేజ్ సెండ్ అవ్వడానికి పడుతుంది. అయినా కూడా కంటిన్యూయస్‌గా మనకు ఒక 50 మెసేజెస్ సెండ్ చేసామంటే ఆటోమేటిక్‌గా వాట్సాప్ అల్గారిథం ఫైండ్ ఔట్ చేసేస్తది. ఓకే. వీళ్ళు మెసేజ్ చేస్తున్నారని చెప్పేసి మన నంబర్ అనేది బ్లాక్ చేస్తది. ఇట్లా మనకి బ్లాక్ చేయకుండా ఉండాలి అంటే కొంత ప్రో వెర్షన్ వాడొచ్చు. బట్ ప్రో వెర్షన్‌లో కూడా మనకి ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. ఇక్కడ మనకి వాట్సాప్ ఎక్సెల్ షీట్‌లో నుంచి అప్‌లోడ్ చేసుకోవచ్చు నంబర్స్. ఇక్కడైతే మనకి జస్ట్ కాపీ పేస్ట్ మాత్రమే చేయగలం. ఈ ప్రో వెర్షన్‌లోకొచ్చేసరికి నంబర్స్‌ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఎక్సెల్ టెంప్లేట్‌లో కూడా మనం అప్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెండ్ గ్రూప్ మెంబర్స్ బై వన్. ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి గదా! మన అకౌంట్‌లో ఉండే గ్రూప్స్ లిస్ట్ తీసుకొని, ఆ గ్రూప్స్‌లోకి పంపించుకోవచ్చు పెయిడ్ వెర్షన్‌లో అయితే. ఆ గ్రూప్‌లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయో, ఆ గ్రూప్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని, ఆ గ్రూప్స్‌కి పంపించుకోవచ్చు. అలాగే గ్రూప్స్, అన్‌రీడ్, ఫేవరెట్ ఇట్లా లేబుల్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపించుకోవచ్చు. మెసేజ్, టెక్స్ట్ అండ్ ఇక్కడ ఈ మెసేజ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. తర్వాత పర్సనలైజ్డ్ వాట్సాప్ నంబర్ ఇక్కడ మనం ఒక వాట్సాప్ నంబర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకొని మనం సెండ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడేంటంటే మనకి ఇమేజెస్ సెండ్ చేసుకోవచ్చు. వీడియోస్, డాక్యుమెంట్స్, కాంటాక్ట్స్ అన్నీ గూడా దీని నుంచి సేవ్ చేసుకోవచ్చు. లైక్ మన క్లయింట్స్‌కి సెండ్ చేసుకోవచ్చనమాట. లైక్ ఏదైనా ప్రొడక్ట్స్ సేల్ జేసుకోవాలన్నా ఇట్లాంటివన్నీ గూడా మనం ఇక్కడ చేయొచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి ఫీచర్స్ ఉంటది. గ్రూప్ కాంటాక్ట్స్‌ని డౌన్‌లోడ్ జేసుకోవాలన్నా, అకౌంటు డిటెన్షన్స్ చేసుకోవాలన్నా, ఇది మనకి కొత్తగా వచ్చినియి. ఆటో రిప్లైస్ అంటే మనము ఇంతకుముందేంటంటే దీని నుంచి పంపించిన తర్వాత ఎవరన్నా రిప్లై ఇస్తే మన వాట్సాప్ అకౌంట్‌లో చేస్తాం. బట్ ఇక్కడేంటంటే ఆటో రిప్లై వచ్చేస్తది ఇక్కడి నుంచే ఈ టూల్ నుంచి. బట్ ఇక్కడ కొన్ని వీళ్ళ అదర్ ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి. ఇంకా ఇవి కావాలంటే ఇవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అంతకుముందు ఈ ప్లగిన్ బాగా వర్కౌట్ అయ్యేది. బట్ ఇప్పుడది కంప్లీట్‌గా నీట్‌గా వర్కౌట్ అయితే అవ్వట్లేదు. ఆఫర్స్ అన్నీ అది లైక్ అందులో ఉండే ఫీచర్స్ అన్నీ మార్చేశారు. అందుకోసం ఇది యూజ్ చేస్తున్నాం. ఇది కొంచెం బెటర్‌గా ఉంటది. బట్ ఇక్కడేంటంటే మనం ఒక లైక్ వాట్సాప్ నంబర్స్ అనేవి ఇక్కడ యాడ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ గ్రూప్‌లో నుంచి నేను కొన్ని మీ నంబర్స్‌కే పంపిస్తాను. మీరు చెక్ చేసుకోండి మీకు మెసేజ్ వస్తుందనేసి. లైక్ క్లయింట్స్‌కి పంపిస్తే కూడా అలానే ఎళ్తది. బట్ ఇక్కడంటే మీరు చెక్ చేసుకుంటే మీకు తెలుస్తది కాబట్టి ఇట్లా నంబర్స్‌కి పంపిస్తే మీకు వస్తది. జస్ట్ ఇప్పుడేం చేస్తున్నామంటే జస్ట్ దీన్ని సెండ్ చేస్తున్నాం. ఇక్కడ 3 టోటల్ అయినియి. ఇక్కడ మనకి సక్సెస్ అయినయి వరకు తెలుస్తది.
ఇక్కడ ఒక మనకు టైమ్ ఇంటర్వెల్ ఇచ్చాం గదా! టైమ్ తీసుకుంటుంది. మనం కావాలంటే క్యాంపెయిన్ పాస్ చేసుకోవచ్చు. రిజల్ట్ ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఫెయిల్డ్ అయినయి మళ్ళీ రీట్రై చేయొచ్చనమాట. ఒకసారి మీకు వచ్చుంటే చూసుకోండి. ఇది మనకి మెసేజ్ పెట్టడానికి ఒక మెసేజ్‌కి, ఒక మెసేజ్‌కి మధ్య టైమ్ ఇంటర్వెల్ గ్యాప్ అనమాట. ఇట్లా గ్యాప్ లేకుండా ఇస్తే మనకి ఒక 10-15 షేర్ చేసేసరికి మనకి బ్లాక్ అయిపోద్ది. బట్ ఇట్లా మనం కొంచెం టైమ్ గ్యాప్ ఇచ్చామంటే కొంచెం మనకు ఇంకెక్కువ నంబర్స్ సెండ్ చేసేదాకా మనకి కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. కాబట్టి చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి అంటే ఎవరైనా రిపోర్ట్ కొట్టారనుకోండి ఆటోమేటిక్‌గా మనది నంబర్ బ్లాక్ అయిపోతది. కాబట్టి దీనికోసం ఏంటంటే ఒక సెపరేట్ ఒక నంబర్ తీసుకొని దాని నుంచి చేసుకోవడం బెటర్. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ ఎక్స్‌టెన్షన్స్ అనేవి టెంపరరీగా యూజ్ చేసుకోవడానికి, అలాగే మన కాంటాక్ట్స్ లిస్ట్, మన ఫ్రెండ్స్ లిస్ట్ ఉందనుకోండి, వెల్కమ్ మెసేజెస్ కానీ, ఫెస్టివల్స్ మెసేజ్ గాని పెట్టి వదిలేసామంటే అందరికి మనం పెట్టకుండా వన్ బై వన్ ఎళ్ళిపోతాయన్నమాట. మొత్తం ఆ లిస్ట్‌లో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళిపోతాయి. అట్లా మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటది. ఏదన్నా తెలిసిన వాళ్ళకి చిన్న చిన్న అప్‌డేట్స్ చేసుకోవడానికి యూజ్ అవుతది గానీ, అది డైలీ చేసినా మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది. ఇట్లా మీరు కొంచెం జాగ్రత్తగా వీటితో చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి వాట్సాప్ బల్క్ వాట్సాప్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. అవి కూడా చు అవి మనకేమి అవైలబుల్ ఉండవు చూపించడానికి. వాళ్ళు డబ్బులు పే చేస్తే మనకి డాష్‌బోర్డ్ ఇస్తారు. అక్కడ మనకి డేటా అప్‌లోడ్ చేసుకోవడానికి, మన వాట్సాప్ కనెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఇంకొకటేంటంటే మనకి ఈ నార్మల్‌గా ఒక టూల్ ఉంటది. ఆ టూల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మాక్సిమం అందులో అంత డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ అందరికి అంటే ఎక్కువ చాలా మంది యూజ్ చేసే టూల్ వాటి అనమాట. ఈ వాటి అనేది మనం బల్క్ మెసేజెస్ సెండ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇలాంటివి కాకుండా మనకి ఇంకా చాలా ఉన్నాయి. ఫ్రీ బల్క్ వాట్సాప్ మెసెంజర్స్ అని ఇవన్నీ ఉన్నాయి కానీ బట్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది మనం చూసుకోవాలి వీటిని. బట్ ఈ వాటి టూల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆహ్, ఇన్‌స్టాల్ ఫ్రీ అంటే ఇది ఏపీఐ ఇంటిగ్రేషన్ చేసుకునేది. ఇది మామూలుగా టూల్ గాదు. జస్ట్ ఇక్కడ మనం స్టార్ట్ ఫ్రీ ట్రయల్ ఉంది గదా! లైక్ నార్మల్‌గా లాగిన్ చేస్తే ఇక్కడ మనం జీమెయిల్‌తో లాగిన్ చేసుకుందాం. ఇదేంటంటే ఫ్రీ ట్రయల్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఈ అకౌంట్ తోటి ఓపెన్ అవ్వదు. జస్ట్ దీన్ని ఎంతవరకు చేయాలి, ఆప్షన్స్ ఎలా యూజ్ చేసుకుంటాం ఇవన్నీ నేర్చుకుంటే సరిపోతది అంతే. ఇంక మనం దీంటి మీదట డైరెక్ట్‌గా ఏం చేయలేము. ఇక్కడ మనకు డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేద్దాం.
ఇక్కడ మనం ఇది కనెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకేంటంటే వాట్సాప్ అకౌంట్ కనెక్ట్ చేసుకోవాలి. బట్ ఈ వాట్సాప్ అకౌంట్ కనెక్ట్ చేసుకోవాలంటే మన నంబర్‌కి ప్రాబ్లమ్ అవుతది. కాబట్టి నేనిక్కడ కనెక్ట్ చేయట్లేదు. వేరే సెపరేట్ నంబర్ ఉండాలి. ఫస్ట్ క్యాంపెయిన్ సెటప్ చేసుకోవడానికి. బట్ ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి కొంచెం ఈ అకౌంట్ ఉన్న ఎగ్జిస్టింగ్ అకౌంట్‌కి ప్రాబ్లమ్ అవుతది. బట్ నేను కనెక్ట్ చేయను కానీ నార్మల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దీని గురించి అసలు ఎలా ఉంటుంది ఏంటనేది. కనెక్ట్ చేస్తే లైవ్ క్యాంపెయిన్ ఎలా రన్ అయిద్దో కనపడుతది. మెసేజెస్ సెండ్ చేసుకోవటం ఇవన్నీ. బట్ ఈ సెటప్ మాత్రం చూపిస్తాను. అసలు క్యాంపెయిన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని. ఫస్ట్ మనకి ఓవరాల్‌గా ఇక్కడ మనకి డేటా అనేది కనిపిస్తుందంట. ఎన్ని మెసేజెస్ సెండ్ అయినాయి, ఎన్ని డెలివరీ అయినాయి, ఎంతమంది రీడ్ చేశాడు, ఎంతమంది రిప్లై ఇచ్చారు. ఇట్లా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తాయనమాట. మనం ఎన్ని మెసేజెస్ పంపితే ఆ మెసేజ్‌ని బేస్ చేసుకొని. తర్వాత క్యాంపెయిన్ ఓవర్‌వ్యూ అండ్ టెంప్లేట్ మెసేజెస్. టెంప్లెట్స్ మనం డిజైన్ చేసుకోవచ్చనమాట. అంటే లైక్ మనం అంతకుముందు ఎలా అయితే డిజైన్ చేసుకున్నామో అట్లా ఈమెయిల్ మార్కెటింగ్‌లో చేసుకున్నట్టు ఇక్కడ కూడా మనం టెంప్లెట్స్‌ని డిజైన్ చేసుకుంటాం. విత్ టెక్స్ట్ తోటి గానీ, ఇమేజెస్ తోటి గానీ. ఇక్కడ టెంప్లెట్స్ డిజైన్ చేస్తాం. షెడ్యూల్ క్యాంపెయిన్. ఫస్ట్ మనం క్రియేట్ ఎ న్యూ క్యాంపెయిన్ దగ్గరికెళ్ళి క్యాంపెయిన్ చూద్దాం. ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ అండ్ సెలెక్ట్ యువర్ ఛానల్. డిఫాల్ట్‌గా వాట్సాపే ఉంటది. అండ్ పిక్ ఏ క్యాంపెయిన్ టైప్. సింగిల్ సెండ్ డ్రాప్ లైక్ ఇట్టయితే వన్ మెసేజ్ ఊరక జస్ట్ మెసేజ్ సెండ్ చేసుకోవటం అన్నట్టు. లైక్ ఫ్లాష్ సేల్స్ ఆఫర్స్ ఈవెంట్ రిమైండర్స్ ఇట్లాంటివి ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మల్టిపుల్ మెసేజెస్ సెండ్ ఓవర్ ద టైమ్ అంటే వెల్కమ్ మెసేజెస్ ఎడ్యుకేషన్ ఎంగేజింగ్ ఇట్లాంటి కంటెంట్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రీ ట్రయల్ బ్రాడ్కాస్ట్ ఇప్పుడు ఫ్రీ ట్రయల్‌లో ఉన్నాం కాబట్టి ఇది చూపిస్తుంది మనకి. లేదంటే మనకి ఇంకా డిఫరెంట్ వెల్కమ్ మెసేజెస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇట్లా గాంధీ జయంతికి సంబంధించి అంటే ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ ఫ్రీ డిఫైన్డ్ వచ్చింది. ఇంతకుముందు మనం డిజైన్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు వీళ్ళే డిజైన్ చేసి ఇచ్చేసారంటే జనరల్‌గా అందరూ యూజ్ చేసుకునేయి అన్నమాట. వెల్కమ్ మెసేజెస్ అనుకోండి వెల్కమ్ రిలేటెడ్ ఇలా వస్తదనమాట. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ టెంప్లేట్స్ మనం ఇక్కడ మనం న్యూ టెంప్లేట్ కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. హిందీలో వచ్చింది గాంధీ జయంతికి సంబంధించింది. నవరాత్రి అండ్ దసరాకి సంబంధించింది. గాంధీ జయంతి ఇంగ్లీష్. ఇట్లా యాడ్ ఏ న్యూ టెంప్లేట్ అంటే మీరు మళ్ళీ టెంప్లేట్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. టెంప్లేట్ నేమ్ జస్ట్ వెల్కమ్ మార్కెటింగ్‌ది. లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇక్కడ స్టాండర్డా లేకపోతే క్యాటలాగ్సా, కరాసీలా ఇట్లా అడుగుతా ఉన్నాడు. లిమిటెడ్ ఆఫర్స్. బట్ నార్మల్‌గాది కాబట్టి స్టాండర్డ్. ఇక్కడ మనకి టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్ ఏ టెంప్లేట్‌లో ఏం కావాలో అది తీసుకోవచ్చు. మనం టెక్స్ట్ టెంప్లేట్ సెలెక్ట్ చేసుకుందాం. ఎంటర్ టెక్స్ట్. వెల్కమ్ శ్రీష అని యాడ్ చేసి యాడ్ ఏ వేరియబుల్స్. బాడీలో మనకి వేరియబుల్స్ యాడ్ చేయొచ్చు. అంటే కాంటాక్ట్ నేమ్ యాడ్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళ నేమ్ యాడ్ అవుతుంది. ఫస్ట్ అంటే మనం ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళ నేమ్ అనేది యాడ్ అవుతది.
ఇక్కడ వాళ్ళ నేమ్ వస్తది. ముందు హాయ్ అని యాడ్ చేసుకొని, హాయ్ వాళ్ళ నేమ్ యాడ్ చేసుకున్నాక కింద వెల్కమ్ టు ఇట్లా యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసేసుకొని ఇంకా అంటే మెసేజ్ ఇంక మనం రాసుకోవచ్చు. ఆ ఫూటర్ సెక్షన్ ఆప్షనల్ ఉంది. మనం ఫార్వర్డ్ బై వాటి అని ఉంది కదా! ఈ ఫూటర్ సెక్షన్ మనం ఏంటి ఇవ్వచ్చు. లేదంటే ఇది ఆప్షనల్ కాబట్టి తీసేయొచ్చు. బటన్స్ యాడ్ ఎ బటన్ ఇట్లా విజిట్ ఎ వెబ్‌సైట్ గాని, కాపీ ఆఫర్ కోడ్ ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం యాడ్ బటన్ వెబ్‌సైట్ బటన్ యాడ్ చేసుకొని, ఇక్కడ మన వెబ్‌సైట్ యాడ్ చేసుకోవచ్చనమాట. విజిట్ అని చెప్పి మన వెబ్‌సైట్‌ని యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఇది ఎట్లా వస్తదో చూడండి. వెల్కమ్ శ్రీష అండ్ హాయ్ అని చెప్పి వాళ్ళ నేమ్ వచ్చేసి వెల్కమ్ టు శ్రీష డిజిటల్ ఆన్‌లైన్ ట్రైనింగ్ విజిట్ అస్ అని క్లిక్ చేస్తే మనకి ఇట్లా మెసేజ్ అనేది వాట్సాప్ నుంచి వెళ్తదనమాట. సేవ్ అండ్ సబ్మిట్. కాకపోతే ఇది కాంటాక్ట్ అప్‌గ్రేడ్ చేసుకుంటే మనకి ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్ అన్నీ వస్తాయి. అన్‌లిమిటెడ్ బ్రాడ్‌కాస్ట్స్ 5000 ఫ్రీ ఆటోమేషన్ ట్రిగ్గర్స్ అంటే ఆటోమేటిక్‌గా మనం చేసుకునే అన్‌లిమిటెడ్ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ వస్తాయి. బట్ ఇది మనకి ఫ్రీది కాబట్టి జస్ట్ ఇది ట్రై చేద్దాం. జస్ట్ టెంప్లేట్ అనేది యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్నాక ఇందులో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని, అప్పుడు మనం సేవ్ చేసుకున్న టెంప్లేట్‌ని యూజ్ చేసుకోవడానికి వస్తదనమాట. లేకపోతే మనకి రాదు. ఇట్లా మనం క్యాంపెయిన్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఈ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ సెలెక్టెడ్ ఛానల్ అని ఉంది. తర్వాత పికప్ టైప్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ టెంప్లేట్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూసుకున్నాం. బట్ ఇక్కడ వచ్చేసి నార్మల్‌గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. గాంధీ జయంతి ఇంగ్లీష్ అని ఉంది. నవరాత్రిది ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. తర్వాత డిఫైన్ యువర్ ఆడియన్స్. ఆడియన్స్ ఇక్కడ మనకి డిఫరెంట్ ఆడియన్స్ ఉన్నారు కదా! ఇట్లా ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేము, ఫోను నంబర్ 2 ఉండాలి. మాన్యువల్ సెలక్షన్‌లో అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. మనం ఎట్లా యాడ్ చేసుకోవచ్చు అనేసి. ఇక్కడ ఛానల్ వైస్, సోర్స్, నేమ్స్, ఫోను నంబర్స్, ఆపరేషన్స్ ఇవన్నీ ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చనమాట ఇలా. ఇంపోర్ట్ కాంటాక్ట్స్ అంటే ఇక్కడి నుంచి మనం శాంపుల్ సీఎస్‌వి ఉంటది. ఇది డౌన్‌లోడ్ చేసుకున్నాక, ఈ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. డైరెక్ట్‌గా మనం అప్‌లోడ్ చేయకూడదు. వీళ్ళొక ఫార్మాట్ ఇస్తారు. ఈ ఫార్మాట్‌లో మన నేము, కంట్రీ కోడ్, ఫోను నంబరు అండ్ అలౌ ద క్యాంపెయిన్ ఆర్ ఇది కూడా అలౌ ద ఎస్ఎంఎస్ అట్రిబ్యూట్స్ ఇవి యాడ్ చేసుకోవాలి. ఈ ఫార్మాట్‌లో యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఇవి యాడ్ చేస్తే సరిపోతది. రిమైనింగ్ అంతా ఇట్స్ ఓకే. ఈ ఫార్మాట్‌లో ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవాలి మనం. అప్పుడే డేటా అనేది యాడ్ అవుతది. బట్ ఇదిగో ఇక్కడొచ్చేసి మనకి నేము, ఫోను నంబరు ఇక్కడ ట్రూ. జస్ట్ దీనికి మనకి మెసేజ్ అనేది సెండ్ అవుతది. ఇట్లా మనం సెటప్ అంతా చేసుకున్న తర్వాత మన లిస్ట్ మొత్తం వస్తుంది గదా! కాంటాక్ట్ లిస్ట్ అంతా జస్ట్ పబ్లిష్ చేసేస్తే మన క్యాంపెయిన్ అనేది ఎళ్తదనమాట. ఇంక పబ్లిష్ అయిపోతుంది క్యాంపెయిను. 1 మినిట్ అండి.
ఇక్కడ మనం సెండ్ చేసింది అండ్ ఫెయిల్డ్ అయింది. ఎందుకంటే మన ఇక్కడ పంపించడానికి మనం ఏ వాట్సాప్ నంబర్ కనెక్ట్ చేయలేదు కాబట్టి మనకిక్కడ ఫెయిల్డ్ అని వచ్చింది. మనం సెలెక్ట్ చేసుకున్న నంబర్‌కి మెసేజ్ ఎళ్ళలేదు. మనం ఇందాక వాట్సాప్ నంబర్ గనక కనెక్ట్ చేసుంటే, ఆ నంబర్ నుంచి మెసేజ్ అనేది సెండ్ అయ్యేది. ఆల్రెడీ నాది వాట్సాప్ కొంచెం అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంది కాబట్టి, నేను దీనికి అసలు కనెక్ట్ చేయట్లేదు. లేకపోతే కనెక్ట్ చేస్తే మెసేజ్ డైరెక్ట్ లైవ్ కనిపించేది. లైక్ ఇట్లా మనం వాట్సాప్ క్యాంపెయిన్ అనేది చేస్తాము. ఇప్పుడు ఇదేంటంటే ఆల్రెడీ డేటా మన దగ్గర ఉంటుంది. మన క్లయింట్స్ డేటా. అందరూ ఫిల్ చేసిన డేటా అంతా మనము బ్యాక్ ఎండ్ నుంచి మన డేటాబేస్ నుంచి తీసుకొని వాళ్ళ నేము, ఫోను నంబర్ తోటి ఇట్లా క్యాంపెయిన్స్ రన్ చేయొచ్చు. ఇదేంటంటే ఏదైనా ఫెస్టివల్ ఆఫర్స్ ఉన్నా, ఫెస్టివల్‌కి విషెస్ పెట్టాలన్నా, ఇట్లా మనం ఈ వాట్సాప్ క్యాంపెయిన్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకొక వాట్సాప్ లాగా ఇట్లా ఒక టీమ్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడొచ్చేసి మనం కంప్లీట్‌గా ఇంకా ట్రాక్ చేసుకోవచ్చనమాట. లైక్ డేటా అంతా ఎలా వస్తుంది? ఎంతమంది యాక్టివ్ చాట్స్ ఉన్నాయి? ఓపెన్ ఎన్ని? అన్‌రీడ్ ఎన్ని? పెండింగ్ ఎన్ని? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే ఆల్ చానెల్స్ వాట్సాప్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకోవచ్చు, మెసెంజర్ చేసుకోవచ్చు, వాట్సాప్ కాల్స్ కూడా ఇంట్రొడ్యూస్ వాట్సాప్ కాల్స్ మొత్తం ఇక్కడంతా మనకి కనిపిస్తుంది. మన యాక్టివిటీస్ అన్నీ గూడా ఏమేం చేసామో. నెక్స్ట్ కాంటాక్ట్స్. ఇక్కడ మనం ఆ కాంటాక్ట్స్ అయితే అట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వాట్సాప్ వెబ్‌లో గాని, లేకపోతే వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌లో గాని మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అండి. మనం మా సీఎస్‌వి ఫైల్‌ని ఇక్కడి నుంచి మనం వాళ్ళిచ్చిన ఫైల్ ప్రకారం ఇక్కడ అప్లై చేసి ఆల్ కాంటాక్ట్స్, టైమ్ జోన్ అప్లై చేసి మనం యాడ్ జేసుకోవచ్చు. లైక్ ఇది అప్‌లోడ్ చేసి ఇంపోర్ట్ చేయాలంటే మనకి ప్లాన్ ఫ్రీ క్రెడిట్స్ అవి ఎనేబుల్ అయితేనే మనం ఎక్సెల్ షీట్ తోటి మనం డేటా అనేది అప్‌లోడ్ చేసుకోగలుగుతాం. జస్ట్ ఫార్మాట్ అనేది ఎక్స్‌పోర్ట్ చేసుకోగలుగుతాం గానీ, మన డేటాని ఇందులోకి అప్‌లోడ్ చేయలేము. మనకి ప్లాన్ లేకుండా. ఈ ఫ్రీ ప్లాన్‌లో మనకేం వర్కౌట్ అవ్వట్లేదు. హ్మ్. నెక్స్ట్ సిగ్మెంట్స్. ఒకవేళ డేటా అంతా యాడ్ చేసుకుంటే, ఆ డేటాని మనం సిగ్మెంట్స్‌లా క్రియేట్ చేసుకోవచ్చనమాట. యూజ్‌ఫుల్ కాంటాక్ట్స్ అన్ని ఒక సిగ్మెంట్ లాగా, స్టాటిక్‌లా ఉండేవన్నీ ఒక సిగ్మెంట్ లాగా మనం పెట్టుకోవచ్చు. లైక్ అంటే ఎప్పుడన్నా ఒకసారి యూజ్ చేసుకునేవి డేటా. అలాగే మనం ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసుకునే డేటా ఇట్లా మనం మనకి కావాల్సినట్టు సిగ్మెంట్స్‌ని క్రియేట్ చేసుకొని, ఆ సిగ్మెంట్‌కి మనం అప్‌డేట్స్ పంపించుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ ఆస్త్రా ఏఐ ఏజెంట్ వాట్సాప్ ఇదొక ఏజెంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి కొత్త ఆప్షన్ అయితే ఇచ్చాడు. వితౌట్ కోడ్. ఇది ఇంతకు ముందయితే మనకు లేదు. ఇక్కడ మనం కంప్లీట్‌గా ఇది ఏఐ ఏజెంట్‌ని గనక క్రియేట్ చేసుకోవాలి అంటే మాత్రం మనకి పేయిడ్ వెర్షన్ అయితేనే ఎలిజిబుల్. బట్ ఫ్రీ వెర్షన్‌లో మనకేమి స ఇది మనకి రాదు అసలు చేయడానికి. మనకి ఏజెంట్ అనేది ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే అది మన ఓన్ ఇక మనం దీన్నేంటంటే మనం మళ్ళీ పేమెంట్ చేయాలి. ఫ్రీగా అయితే కూడా రాదు. దీన్ని డిప్లాయ్ చేసుకొని మన హాస్పిటల్స్ వాళ్ళనుకోండి హాస్పిటల్ రిలేటెడ్ లైక్ హోటల్స్ వాళ్ళంటే హోటల్ రిలేటెడ్ ఇట్లా ఏ ఫీల్డ్‌కి ఆ ఫీల్డ్ వాళ్ళ రిలేటెడ్ ఓన్ ఏజెంట్‌ని పెట్టేస్తే ఏమవుతదంటే ఎవరు అక్కడ అంటే కన్సర్న్ పర్సన్స్ లైక్ మనం రిసెప్షనిస్ట్‌లు అంటాం గదా! అట్లానే కాల్ చేస్తే పిక్ చేయడానికి టెలికాలర్స్ కానీ వీళ్ళతో సంబంధం లేకుండా మొత్తం ఏజెంటే చూసుకుంటది. ఎవరైనా వాట్సాప్‌లో మెసేజ్ పెట్టగానే ఏజెంట్ ఇమ్మీడియేట్‌గా రిప్లై ఇస్తది. అది పేషెంట్స్‌కి సంబంధించింది ఒక హాస్పిటల్ తీసుకున్నామంటే, హాస్పిటల్ వాళ్ళు గనుక ఈ ఏజెంట్ బిల్డ్ చేసుకుంటే ఏమవుతదంటే, ఎవరైతే అపాయింట్‌మెంట్స్ కావాలనుకున్నారనుకోండి, వాళ్ళకి అపాయింట్‌మెంట్స్ బుక్ చేస్తది. అలాగే డాక్టర్ అవైలబుల్ టైమింగ్స్ అప్డేట్ ఇస్తా ఉంటది. ఎవరైనా మెసేజ్ పెట్టి హాయ్ అని మెసేజ్ పెట్టగానే వాళ్ళకేం కావాలో అడుగుతది. మీరు
అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుంటున్నారా? లేకపోతే ఓల్డ్ పేషెంటా? న్యూ పేషెంటా? ఇట్లా మొత్తం అది ఒక మెసేజ్ పెట్టగానే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతదనమాట. కంప్లీట్‌గా ఒక పర్సన్ చేసే వర్క్ మొత్తం ఆ ఏజెంటే చేసేస్తది. ఇట్లా ఈ ఏజెంట్‌ని బిల్డ్ చేసుకోవడానికి మనకి కొంచెం అమౌంట్ అయితే పే చేయాల్సుంటది. దీన్ని హోస్ట్ చేసుకోవడానికి వీటన్నిటికి. తర్వాత ఇక్కడొచ్చేసి మనకు ఆటోమేషన్స్. ఈ ఆటోమేషన్ ఇది కూడా ఏజెంట్ బిల్డ్ చేసుకునేదే. ఇక్కడేంటంటే మనము ట్రిగ్గర్స్, ఫిల్టర్స్ ఇవన్నీ గూడా ఈ ఆటోమేషన్‌లో యూజ్ చేస్తాము. ఈ ఆటోమేషన్‌కి సెపరేట్ ఒక టూల్ ఉంది. దీన్ని N8 అంటారు. అది మనకి మనకైతే ఈ ఫీల్డ్‌లోకి రాదు. ఈ ఆటోమేషన్స్ చేసేవాళ్ళు మాత్రం డిఫరెంట్‌గా ఉంటారు. దీన్ని ఏఐ డెవలపర్స్ అంటారు. ఇటు సైడ్ వాళ్ళు ఇవి చేసుకుంటారనమాట ఈ ఆటోమేషన్స్ తోటి. ఇక్కడ దీన్నైతే మనం ఏం చేయలేము. మనం మాత్రం ఈ క్యాంపెయిన్స్ సెటప్స్ ఇవే చేస్తాం. బట్ ఈ టూల్ ఓపెన్ చేశాను కాబట్టి దీని గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఫిల్టర్స్, షో ఆల్ ట్రిగ్గర్స్ ఇన్‌స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నామనుకోండి ఇన్‌స్టాగ్రామ్. ఇక్కడొచ్చేసి మనం ఆటోమేషన్, ఎంగేజ్‌మెంట్ విత్ ఏఐ, క్రియేట్ యువర్ చాట్‌బాట్స్. ఈ చాట్‌బాట్స్‌లోకొచ్చేసినాక మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడున్నాయి. ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. యూజ్ చాట్ బాట్స్ అనేసి. వెల్కమ్ బాట్ ఉంది గదా! జస్ట్ ఇదొకటి చూద్దాం లైక్ ప్రైవేట్ ప్రివ్యూ చాట్ బాట్, యూజ్ దిస్ చాట్ బాట్. అంటే ఆల్రెడీ కొన్ని టెంప్లేట్స్ ఇచ్చాడు. దాన్ని ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ మనకి ఈ ఆటోమేషన్‌లో ఎలా సెటప్ చేసుకోవాలి అనేది. ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకి 3 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వెల్కమ్, ఫస్ట్ సెండ్ మెసేజెస్, ఆస్క్ క్వెషన్స్, సెట్ కండిషన్స్. ఈ 3 ఆప్షన్స్‌ని యూజ్ చేసి మనం ఒక బాట్‌ని తయారు చేస్తాం. ఇక్కడ వీళ్ళేంటంటే పెద్దది ఇచ్చారు. ఫస్ట్ వెల్కమ్ మెసేజ్. వెల్కమ్ మెసేజ్ రాగానే నెక్స్ట్ ఏమవుతుంది, ఈ మెసేజ్ వెళ్తుంది. వాళ్ళు ఏదో ఒక రిప్లై అయితే ఇస్తారు. రిప్లై ఇవ్వగానే ఏమవుతదంటే ఇక్కడ మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే యాడ్ అయ్యున్నాయి. ఇవి వాళ్ళకి చూపిస్తుంది. ఇందులో ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలా, హెల్ప్ అని ఇష్యూస్, ఎఫ్ఏక్యూస్ అని ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఈ మూడిట్లో ఏదో ఒకటి క్లిక్ చేస్తే మనకి ఇది ఆల్మోస్ట్ మనకి బ్యాంక్ వాళ్ళు పంపిస్తూ ఉంటారు యెస్ ఆర్ నో అని. అది మనం మీరు బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఓపెన్ చేయాలా? ఇట్లాంటి స్టెప్స్ తోటి మనకొస్తుంది. మనం యెస్ కొట్టగానే దాని నెక్స్ట్ స్టెప్ అనేది వచ్చేస్తది. మనం అంతకు మించి ఇంకేదన్నా క్వెషన్ అడిగితే ఆ క్వెషన్‌కి ఒకవేళ ఈ బాట్‌లో గనక ఆన్సర్ లేదు అంటే అది ఈ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఇట్స్ నాట్ సూటబుల్. మీకు ఇందులో ఏం కావాలని చెప్పి అగైన్ మళ్ళీ అట్లా మనకి మెసేజ్ అనేది ఇస్తది. అలా క్లిక్ చేయడానికి మనకి ఈ సెటప్ అనేది చేస్తారనమాట. ఈ 3 ఆప్షన్స్ యూజ్ చేసుకొని. ఇట్లా మళ్ళీ కేటగరీస్ యాడ్ చేసుకుంటారు. బట్ ఇంత పెద్దది మనకి కొంచెం కష్టంగా ఉంటది కాబట్టి ఒక చిన్నది డిజైన్ చేద్దాం ఇక్కడ. ఇక్కడేంటంటే ఫస్ట్ వెల్కమ్ బాట్ ఒకటి చేద్దాంలే. లేకపోతే వీళ్ళు చేసినట్టు ఒక చిన్నది వెల్కమ్ చేస్తే శ్రీషాకి సంబంధించింది. సెండ్ ఎ మెసేజ్ or ask a question
ఆస్క్ ఏ క్వశ్చన్స్ అండ్ కండిషన్స్. ఇవి 3 మనకి ఉంటాయన్నమాట. ఇక్కడ 3 కండిషన్స్‌లో అయితే మనకి ఎడిట్, కాపీ, డిలీట్ అని ఉంది. ఫస్ట్ అయితే మనం ఇవి చూద్దాం. ఫస్ట్‌ది ఆస్క్ ఏ క్వశ్చన్. క్వశ్చన్స్‌లో మనకి క్వశ్చన్ అడగాలా? లేకపోతే బటన్స్ యాడ్ చేసుకోవాలా? లిస్ట్ లాగా ఏదైనా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ దీన్ని ఎడిట్ చేస్తున్నాం. మనకి క్వశ్చన్ టెక్స్ట్. హౌ కెన్ ఫస్ట్ వెల్కమ్ అని ఇచ్చి హౌ కెన్ ఐ హెల్ప్ యూ? హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని పెట్టిన తర్వాత మనకి ఇక్కడ వాళ్ళు ఏదన్నా ఆన్సర్ అయితే ఇస్తారు. ఆ ఆన్సర్ ఇక్కడ ఏమని ఇక్కడ జస్ట్ హాయ్ అని మనం యాడ్ చేసేసి సేవ్ చేసామనుకోండి. ఇప్పుడు మనకి హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని వచ్చింది. హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని వచ్చినప్పుడు వాళ్ళు మెసేజ్ అనేది యాడ్ చేస్తారు. ఈ మెసేజ్ యాడ్ చేసినప్పుడు బటన్స్. ఇక్కడ ఏంటంటే బటన్స్ యాడ్ చేస్తాం. బటన్స్ యాడ్ చేసినప్పుడు దీన్ని ఎడిట్ చేసి హెడర్ టెక్స్ట్ ఆన్లైన్ కోర్స్ అని ఆస్క్ ఏ క్వశ్చన్ హియర్ అనేది బాడీ టెక్స్ట్ ఇవన్నీ వదిలేసి బటన్ జస్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే బటన్లో ఆన్లైన్ ట్రైనింగ్ నేమ్డ్ ఆన్లైన్ ట్రైనింగ్. ఇక్కడ సేవ్ చేసేసాం. ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ కోర్స్ అని వచ్చింది. జాయిన్ కోర్స్ అని అంటే లైక్ ఇక్కడ వేరే ఏదైనా రాసుకోవచ్చు. నేను సింపుల్గా రాస్తున్నాను అంతే. జస్ట్ ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ ట్రైనింగ్, ఆఫ్లైన్ ట్రైనింగ్. ఇప్పుడు ఎవరైనా ఆన్లైన్ ట్రైనింగ్ చేసుకున్నారనుకోండి, ఈ ఆన్లైన్ ట్రైనింగ్ చేస్తే మెసేజ్ సెండ్ చేయొచ్చు అనమాట. లైక్ మెసేజెస్ ఆన్లైన్ ట్రైనింగ్ మెసేజెస్ క్లిక్ చేస్తే 10 AM we have class and తర్వాత ఇక్కడ ఇమేజ్ ఉంది. ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేస్తుంది. ఏదో ఒకటి మనం ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేసింది. ఇమేజ్ అనేది యాడ్ అయింది. ఇంకా
ఇంకేంటంటే వీడియోస్ కావాలంటే వీడియోస్, ఆడియో, డాక్యుమెంట్ ఏం కావాలంటే అయి యాడ్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నీ ఒకేలా ఉన్నాయి కాబట్టి మనం ఓకే. ఇప్పుడేమో ఫస్ట్ రిక్వెస్ట్ పెట్టాం. మళ్ళీ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటే వాళ్ళు మెసేజ్ పెడతారు. ఐ వాంట్ టు నో ఎనీథింగ్ అని జస్ట్ ఏ మెసేజ్ పెట్టినా ఒక్క నిమిషం. ఏ మెసేజ్ పెట్టినా మనకి ఆన్‌లైన్ క్లాసా? ఆఫ్‌లైన్ క్లాసా? అని అడుగుతది. మనకి ఆన్‌లైన్ అనుకోండి ఇది చూపిస్తాము. లైక్ మళ్ళీ ఆఫ్‌లైన్ అని ఎవరన్నా చూసారనుకోండి, ఇక్కడ ఆఫ్‌లైన్‌కి మళ్ళీ ఇంకొకటి. హ్మ్. ఇది కొంచెం స్ట్రక్ అవుతుంది. ఇప్పుడు కండిషన్స్ కానీ, క్వెషన్స్ కానీ, ఇప్పుడు క్వెషన్స్ యాడ్ ఇది స్ట్రక్ అయింది. ఒక్క నిమిషం. ఇక్కడ ఆన్‌లైన్ ఇదే వచ్చింది. మళ్ళీ ఓపెన్ చేస్తే మనకు ఒక్క నిమిషం. హ్మ్. ఇంకా నెక్స్ట్ దీనికి ఆఫ్‌లైన్‌కి గూడా అలానే మనం చేస్తాము. బట్ ఇక్కడ నాది బ్రౌజర్ స్ట్రక్ అవుతుంది. అందుకని రావట్లేదు. సేమ్ ఇలా రన్ చేసి తర్వాత నెక్స్ట్ ఓకే అండి. ఇలా మనం సేవ్ చేసేసుకున్నాం అనుకోండి. ఎవరైతే మనకి వాట్సాప్‌లో వచ్చేసి మన వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేశారనుకోండి. డైరెక్ట్‌గా మనకి అది హౌ కెన్ ఐ హెల్ప్ యూ అనే మెసేజ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఆ మెసేజ్ అయిపోగానే ఎవరైతే ఆన్‌లైన్ ట్రైనింగ్ అనో లేకపోతే ఏ వర్డ్ అయినా టైప్ చేయని దానికి తగ్గట్టుగా మనకు ట్రైనింగ్స్ కావాలన్నా, కోర్స్ ఫీజ్ ఎంతన్నా ఇవన్నీ డీటెయిల్స్ మనం ఇక్కడ దీంట్లో సెటప్ చేసుకుంటాం. ఏ డీటెయిల్స్‌కి ఏ మెసేజెస్‌కి ఏ రిప్లై రావాలి అనేది. స్ట్రక్ అవుతుంది బ్రో. ఇక్కడ మనకు మెసేజెస్ ఉంటాయి గదా! ఇక్కడ టెక్స్ట్ లైక్ ఫూటర్ టెక్స్ట్ ఇక్కడ ఆన్‌లైన్ ట్రైనింగ్స్ ఉన్నాయి గదా! ఇట్లా సేవ్ ఆన్సర్ ఇన్ వేరియబుల్స్ మనం ఏ వేరియబుల్స్‌లో ఇక్కడ కొన్ని ఆన్సర్స్ మనం సేవ్ చేసుకుంటాం. వాళ్ళు కోర్స్ ఫీజ్ అన్నా, కోర్స్ డీటెయిల్స్ అన్నా ఇయన్నీ మనకి సేవ్ చేసుకుంటే ఆ టైప్ ఆఫ్ ఆహ్, ఇన్ఫర్మేషన్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి ఈ ఈ టెంప్లేట్ డిస్‌ప్లే అవుతదనమాట. మీకు ఆన్‌లైన్ ట్రైనింగ్ కావాలా? ఆఫ్‌లైన్ ట్రైనింగ్ కావాలని. ఈ ఆఫ్‌లైన్ ట్రైనింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ సెలెక్ట్ చేసుకున్నాక ఆన్‌లైన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ టెంప్లేట్ వస్తది. ఆఫ్‌లైన్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకో టెంప్లేట్ వస్తది. ఇక్కడ ఇంకో టెంప్లేట్ డిజైన్ చేసుకుంటాం. ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం టెంప్లేట్ డిజైన్ చేసుకుంటాం. ఇట్లా ఇది చిన్నది ఇది జస్ట్ మనం బేసిక్. ఇట్లాంటివి పెద్ద పెద్ద చాట్ బాట్స్ అనేవి డిజైన్ చేస్తాం. ఎందుకంటే చాలా క్వెషన్స్, చాలా రకాల డౌట్స్ ఉంటాయి. వాటన్నిటికి కూడా ఆన్సర్ మనకి చాట్ బాట్సే ఇవ్వాలి కాబట్టి. లైక్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత పెద్దది లిస్ట్ క్రియేట్ చేశారన్నమాట. కొంతమందికి కొన్ని లిస్టులు ఇచ్చేసారు. ఈ లిస్ట్‌లో స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేసుకోవచ్చు.
ఇది నాది బ్రౌజర్ స్ట్రక్ అయిపోయింది. ఇది రావట్లేదు. హ్మ్. ఇదేమో మామూలుగా ఇట్లా పెడితే మీకేమో కనిపించట్లేదు. ఏం చేస్తాను. ఇక్కడ ఇట్లా పెద్ద పెద్ద బాట్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మీకు మెసేజ్ అనేది ఎండ్‌లో పెట్టారు. అంటే ఏ కండిషన్స్‌కి ఎలా వస్తది. ఒకదాని నుంచి ఒకదానికి, ఒకదానికి, ఒకదానికి మనం పెద్ద ఫ్లో అనేది క్రియేట్ చేసుకుంటాం అనమాట. దీనన్నిటికి కూడా ముందు మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ మెసేజ్ రావాలి? వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి మెసేజెస్ రిప్లై వస్తాయి. ఆ రిప్లై వచ్చిన దాని ప్రకారం మనం ఎలాంటి బాట్స్ అనేది యాక్టివ్ చేయాలి. ఇన్ కేస్ ఆన్‌లైన్ క్లాసెస్ అంటే ఒకటొస్తుంది. ఆఫ్‌లైన్ క్లాసెస్ అంటే ఒకటొస్తుంది. అలాగే దాంట్లో కూడా కొన్ని లిస్టులు, ఆ లిస్టులు కంప్లీట్ చేసుకున్న తర్వాత హ్మ్. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ లాగా ఒక లిస్ట్ ఇచ్చేసాడు. ఈ క్వెషన్స్ క్లిక్ చేస్తే వాళ్ళకి రిప్లైస్ వెళ్ళిపోతాయన్నమాట. లైక్ క్వెషన్స్ అన్నీ చూసుకునేలాగా. ఇట్లా మనం లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. ఇట్లా ఈ బాట్స్‌ని క్రియేట్ చేసుకొని మన వాట్సాప్‌కి కానీ, ఇన్‌స్టాగ్రామ్‌కి కానీ, మెసెంజర్స్‌కి గానీ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా గూడా పెయిడ్ వెర్షన్‌లోనే వర్కౌట్ అవుతది. ఫ్రీ వెర్షన్‌లో మనకి సపోర్ట్ చేయదనమాట. ఇట్లా వాట్సాప్ బాట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇదేంటంటే ట్రై చేయండి. ఈ అకౌంట్ మీరు జీమెయిల్ తోటి 7 డేస్ ఉంటది. 7 డేస్‌లో ఒక 2-3 బాట్స్ క్రియేట్ చేయండి. అలాగే జస్ట్ మనకి వాట్సాప్ క్యాంపెయిన్ ఎలా రన్ అవుతదో ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. ఆహ్, ఇన్ కేస్ ఏదైనా ఈ క్యాంపెయినే కాకుండా వేరే ఏ టూల్ ఇచ్చినా కూడా మీకు రన్ చేయడానికి కొంచెం ఈ ఆప్షన్స్ అనేవి ఐడియా ఉంటాయి. లైక్ దీంట్లో వచ్చేసి మనకి యాడ్స్ రన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. అనలిటిక్స్ ఆప్షన్ ఉంది. సమ్ అదర్ సైట్స్‌కి ఏపీఐస్ ఇంటిగ్రేట్ చేసుకోవడానికి, ఆహ్, వెబ్ బుక్స్ ఇంటిగ్రేట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఈ ఏపీఐ ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఒక టూల్‌కి, ఇంకో టూల్‌కి మనం ఈ ఏపీఐ కీస్ ద్వారా కనెక్షన్ తీసుకుంటామనమాట. తర్వాత ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. అలాగే వెబ్ బుక్స్ ఉంటాయి. ఈ వెబ్ బుక్ అనేది యూఆర్ఎల్. ఇవి యూఆర్ఎల్ నుంచి మనం డేటా అనేది మనం ఇది ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాం. లైక్ ఒక ప్లాట్‌ఫార్మ్ నుంచి ఒక ప్లాట్‌ఫార్మ్‌కి అట్లా మనం వీటన్నిటిని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఫేస్‌బుక్ యాడ్ ఇక్కడ డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌ని ఇక్కడి నుంచే కనెక్ట్ చేసుకొని ఇక్కడి నుంచే యాడ్స్ ఇచ్చుకోవచ్చనమాట. ఇక్కడి నుంచి వచ్చిన డేటాని నంబర్స్ ఏమన్నా వస్తే ఆ నంబర్స్‌కి మళ్ళీ వాట్సాప్‌కి మనం కనెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇట్లా ఆటోమేషన్స్‌కి గానీ కనెక్ట్ చేసుకొని త్రూ వెబ్ బుక్ నుంచి గానీ, ఏపీఎస్ నుంచి గానీ, సీఆర్ఎమ్స్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ గూడా మనకి పెద్ద టాపిక్ ఇదంతా. బట్ ఇవన్నీ గూడా అందరికి రిక్వైర్‌మెంట్ ఉండదు. జస్ట్ తెలుసుకుంటే మీకొక ఐడియా. బట్ మాక్సిమం మనకి ఏమొస్తుంది అంటే, ఈ బాట్స్ డిజైన్ జేయడం అనేది మనకేమి ఇవ్వరు. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళే బాట్స్ డిజైన్ చెయ్యరు యాక్చువల్‌గా. బట్ ఈ క్యాంపెయిన్స్, టెంప్లేట్స్ అయితే మాత్రం మనం డిజైన్ జేసుకుంటాం. వీళ్ళు ఇవన్నీ గూడా ఆప్షన్స్ అందరికి అంటే అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టూల్ యూజ్ అవుతది. ఇది ఫేమస్ టూల్. ఎక్కువ మంది యూజ్ చేసే టూలు. ఈ టూల్ మీద ఒకటి ప్రాక్టీస్ చేస్తే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తదనమాట వాట్సాప్ మార్కెటింగ్ అని. యాహ్! ఓకే అండి.
ఆ! ఓకే అండి. అర్థమైంది. ఒకసారి ట్రై చేయండి. అది మనకి కావాల్సింది జస్ట్ ఊరికే ఐడియా కోసం మాత్రమే. ఓకే.